మన ఫ్యూచర్ బాగుండాలంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. లాంగ్ రన్లో బెటర్ రిటర్న్స్ గురించి మ్యూచువల్ ఫండ్స్ని కన్సిడర్ చేయమని చెప్తారు. అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే రెండు ఆప్షన్లు. ఎస్ఐపి, ప్రతి నెల కొంచెం కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టడం. లంసమ్, ఒకేసారి పెద్ద మొత్తం ఇన్వెస్ట్మెంట్ పెట్టడం. ఈ రెండిట్లో ఏది బెటరు? ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర 5,000 రూపాయలు ఇన్వెస్టబుల్ అమౌంట్ ఉంది. ఒక సంవత్సరానికి ప్రతి నెల 5,000 ఇలా లెక్కించినట్లయితే 12 ఎస్ఐపిస్ నేను కడతాను. అంటే 60,000 అయిపోయింది. అదే 60,000 నేను సంవత్సరం స్టార్టింగ్లోనే లంసమ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తే ఎక్కువ రిటర్న్స్ని సంపాదిస్తుంది కదా. సేమ్ ఇన్వెస్ట్మెంట్, రిటర్న్స్ వేరు వేరు. సో ఎస్ఐపి బెటరా, లంసమ్ బెటరా? సేమ్ ఇన్వెస్ట్మెంట్కి ఎలా ఎఫెక్ట్ అవుతుంది? ఒక వ్యక్తి ఎస్ఐపి రూట్లో ఎక్కువ రిటర్న్స్ టార్గెట్ చేయొచ్చా? అదే అమౌంట్ని కూడబెట్టి సంవత్సరానికి ఒకసారి లంసమ్ పెట్టినట్లయితే ఎక్కువ రిటర్న్స్ని టార్గెట్ చేయొచ్చా? హిస్టారికల్ రిటర్న్స్ ప్యాటర్న్ని పెట్టుకుని ఎస్ఐపియా, లంసమ్మా, దీంట్లో ఏది బెటర్? మీరు దేన్ని ఎంచుకోవాలి? దాని గురించి అనలైజ్ చేద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. ఈ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎలాగో తెలుసా? ఒక చెట్టు నాటినట్టు. నేను ఎస్ఐపి చేస్తున్నాను, 5,000 రూపీస్ ఎవ్రీ మంత్ ఎస్ఐపి చేస్తా. ఆ 5,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేయడం అంటే ఒక చెట్టును నాటినట్టు. ఒక నెలకి ఒక చెట్టు, ఒక సంవత్సరానికి 12 చెట్లు. మీరు 12 ఇన్స్టాల్మెంట్స్ కడతారు. అంటే ఒక సంవత్సరానికి 12 ఎస్ఐపిలు మీరు కట్టారు. అదే లంసమ్ అనుకోండి, నేను ఇయర్ స్టార్టింగ్లో 60,000 కట్టేస్తా. అంటే ఒకేసారి 12 చెట్లను నాటినట్టు. ఇప్పుడు పాజిటివ్ ఏంటి, నెగటివ్ ఏంటి? 12 చెట్లను ఒకేసారి నాటారు, వర్షం బాగా కురిసింది, వెదర్ కండిషన్ చాలా ఫేవరబుల్గా ఉంది, గ్రోత్ అయితే 12 చెట్లు కూడా గ్రోత్ అవుతాయి. అదే ఇక్కడ ఎస్ఐపి అనుకున్నట్లయితే ఎవ్రీ మంత్ ఒక్కొక్క చెట్టు కదా. 1వ మంత్ నాటిన చెట్టు 10th మంత్ నాటిన చెట్టు కన్నా ఎక్కువ గ్రోత్ అయి ఉంటుంది, ఎక్కువ రిటర్న్స్ ఇచ్చి ఉంటుంది. ఓకే, అదే డౌన్ సైడ్ అని చూసుకున్నట్లయితే ఈ 12 చెట్లు ఉన్నాయి కదా లంసమ్ ఇన్వెస్ట్మెంట్లో, ఒకవేళ వర్షం రాలేదనుకోండి 12 చెట్లకు నెగటివ్ ఎఫెక్ట్ అవుతుంది. ఎస్ఐపిలో అలా కాదు. ఈ మంత్ వెదర్ సరిగ్గా లేదు, ఇంకో 3 మంత్స్లో వెదర్ సరిపోయిందనుకోండి, 2 చెట్లకు ప్రాబ్లం అయింది. బట్ మిగిలిన చెట్లు వెదర్ కండిషన్ బాగుంది కాబట్టి యావరేజ్ అయిపోయింది. ఇలా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అన్నది వర్క్ అవుతుంది. 2 వ్యక్తులు ఉన్నారు, సేమ్ శాలరీ, సేమ్ ఏజు, వాళ్ళు కూడా ఫ్యూచర్ గురించి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని ప్లాన్ చేసుకున్నారు. బట్ థింకింగ్ డిఫరెంట్. ఒక వ్యక్తి ఏమన్నాడు, ఎవ్రీ మంత్ నేను 5,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తా ఎస్ఐపిలో. ఇంకో వ్యక్తి ప్రతి నెల పెట్టాలి బాబు, ఎందుకలా? ఒకవేళ ఎస్ఐపి మిస్ అయితే ప్రాబ్లం అవుతుంది కదా, అందుకే నేను ఎవ్రీ మంత్ 5,000ని పక్కన పెట్టేస్తా, సంవత్సరానికి ఒకసారి లంసమ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తా. సేమ్ ఇన్వెస్ట్మెంట్ అండి, ఇద్దరు పెట్టేది ఒక సంవత్సరానికి 60,000 ఇన్వెస్ట్మెంట్ మాత్రమే, అది కూడా మ్యూచువల్ ఫండ్స్లో. ఈ ఇన్వెస్ట్మెంట్ 10 సంవత్సరాలకు ఇలానే కంటిన్యూ చేస్తారు. సో 10 సంవత్సరాలకి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టు? నెలకి 5,000, సంవత్సరానికి 12 ఇన్స్టాల్మెంట్స్, 10 సంవత్సరాలకి 120 ఇన్స్టాల్మెంట్స్. 5,000 ఇంటూ 12 ఇంటూ 10, 6 లక్షల రూపాయలు ఈ వ్యక్తి ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. ఎస్ఐపి రూట్ ఎంచుకున్న వ్యక్తి. సంవత్సరానికి ఒకసారి 60,000 పెట్టే వ్యక్తి 10 సంవత్సరాలు పెడతాడు. సో 60 ఇంటూ 10, 6 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టేశారు. ఇక్కడ మనం క్యాల్కులేషన్ గురించి నిఫ్టీ 50 యొక్క 25 ఇయర్స్ యావరేజ్ రిటర్న్స్ని కన్సిడర్ చేశాము. 12% నిఫ్టీ 50 ఇచ్చిన యావరేజ్ రిటర్న్స్. అంటే ఈ రిటర్న్స్ హిస్టారికల్ డాటా మాత్రమే. ఇంతకు ముందు ఇలాంటి రిటర్న్స్ ఇచ్చింది, ఫ్యూచర్లో కూడా ఇలాంటి రిటర్న్స్ ఇస్తుంది అని ఏ గ్యారంటీ కూడా లేదు. స్టాక్ మార్కెట్ ఎంత మంచి రిటర్న్స్ని ఇవ్వగలదో అంతే రిస్కీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అండి, అది మీకు తెలిసి ఉండాలి. అయితే 10 సంవత్సరాల తర్వాత ఎంత రిటర్న్స్ వచ్చింది? ప్రతి నెల 5,000 రూపాయలు ఎస్ఐపి చేసిన వ్యక్తి ఓవరాల్ కార్పస్ 11,20,000 రూపీస్ అయ్యింది. ఇన్వెస్ట్మెంట్ పెట్టింది 6 లక్షలు, ఓవరాల్ రిటర్న్స్ వచ్చింది 5,20,000, టోటల్ 11,20,000 రూపాయల కార్పస్ బిల్డ్ అయింది. లంసమ్ రూపంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వ్యక్తి ఇయర్ స్టార్టింగ్లోనే 60,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. 6 లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంటు, ఓవరాల్ కార్పస్ 11,79,000. అంటే ఓవరాల్ రిటర్న్స్ వచ్చింది 5,79,000. సో ఎస్ఐపికి లంసమ్కి మనం కంపేర్ చేసి చూసినట్లయితే 59,000 రూపీస్ డిఫరెన్స్ ఉంది. లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ కన్నా 59,000 రూపాయలు ఎక్కువ గ్రోత్ చేసి ఇచ్చింది.
అట్ 12% రిటర్న్స్ రేట్ అండి. నిఫ్టీ 50 యావరేజ్ రిటర్న్స్ని మనం అజ్యూమ్ చేసుకున్నాం. సో ఇదే ఇన్వెస్ట్మెంట్ని ఒకవేళ నెక్స్ట్ 10 ఇయర్స్కి కంటిన్యూ చేసినట్లయితే, 10 ఇయర్స్ వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, 59,000 రూపీస్ ఎక్స్ట్రా లంసమ్ రూపంలో గ్రోత్ అన్నది మనం చూసాము. ఇప్పటి వరకు ఎలా ఇన్వెస్ట్మెంట్ చేశారో దాన్ని అగైన్ నెక్స్ట్ 10 ఇయర్స్ కంటిన్యూ చేసినట్లయితే 5,000 రూపీస్ ప్రతి నెల నెక్స్ట్ 10 ఇయర్స్ వరకు ఇలా కంటిన్యూ చేసినట్లయితే ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ 20 సంవత్సరాల తర్వాత 12 lakh రూపీస్ అవుతుంది ఎస్ఐపి రూట్లో. అట్ 12% నిఫ్టీ 50 యావరేజ్ ఫర్ లాస్ట్ 25 ఇయర్స్ అని చూసుకున్నట్లయితే 33,99,000 రూపీస్, దాదాపు 34 లక్షల రూపాయలు రిటర్న్సే వచ్చింది. 12 లక్షల ఇన్వెస్ట్మెంటు, 34 లక్షల రిటర్న్స్, ఓవరాల్ 45,99,000 రూపాయలు కార్పస్ బిల్డ్ అయింది ఎస్ఐపి రూట్ ద్వారా. లంసంలో ఏమైంది? ఇక్కడ కూడా ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ 20 సంవత్సరంలో 12 లక్షలు అయింది, రిటర్న్స్ 36,41,000 రిటర్న్స్ వచ్చింది. సో ఓవరాల్ కార్పస్ 48,41,000 రూపాయలు కార్పస్ బిల్డ్ అయింది. డిఫరెన్స్ ఎంత? 2,42,000. అంటే ఈ ఎగ్జాంపుల్లో ఎస్ఐపి కన్నా లాంగ్ రన్లో లంసమ్ మెథడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లోనే ఎక్కువ గ్రోత్ అన్నది కనిపించింది. అయితే లంసమ్ మెథడే బెటరా, ఎస్ఐపి చేయడం వద్దా అని మీరు థింక్ చేస్తున్నట్లయితే ఈ రిటర్న్స్ మాత్రమే చూసుకుని లంసమ్ బెటర్ అనేది తప్పండి. దానికి వేరే వేరే ఫ్యాక్టర్స్లు ఉన్నాయి. సో ఎలాంటి ఫ్యాక్టర్స్ని మనం కన్సిడర్ చేయాలి, ఎలా ఫైనల్ డిసిషన్ తీసుకోవాలి, దీని గురించి తెలుసుకుందాం. ఫ్యూచర్ గురించి ప్లాన్ చేసేటప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ లేకుండా నేను ఫ్యూచర్లో అన్నీ నేను అనుకున్నట్టు జరుగుతాయి అనుకోవడం తప్పండి. ఒకవేళ ఏదైనా రిస్క్ అయితే, ఏదైనా ప్రాబ్లం అయితే మీ ఫ్యామిలీని కాపాడడానికి, మీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకోవడానికి హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ ఇంపార్టెంట్. దాని గురించే పాలసీ బజార్ ఉంది. ఇక్కడ 51+ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ని మీరు కంపేర్ చేయొచ్చు. మీకు ఏదైతే సూట్ అవుతుందో దాన్ని ఎంచుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి చెక్ చేసుకోండి. అలానే ఇప్పుడే మీరు కొనుగోలు చేసినట్లయితే అప్ టు 15% డిస్కౌంట్ కూడా పొందొచ్చు. మీ ఏజు, మీ హెల్త్ కండిషన్ మీద డిపెండ్ అయ్యి జస్ట్ 699 రూపీస్ వరకు మీరు ఎవ్రీ మంత్ ప్రీమియం పే చేసినా 1 కోటి రూపాయ వరకు కవరేజ్ పొందడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేయండి, మీ డీటెయిల్స్ ఇచ్చి కంపేర్ చేసి మీకు సూట్ అయితే కొనుగోలు చేయండి. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, దేన్ని ఎంచుకోవాలి, ఎస్ఐపినా లంసమా? నాకు ఒక స్టేబుల్ జాబ్ ఉంది. ఎవ్రీ మంత్ 5th, 10th నా అకౌంట్కి శాలరీ క్రెడిట్ అవుతుంది. అరే ఈ మంత్ శాలరీ రాకపోతే అనే భయం నాకు లేదు. ఇలాంటప్పుడు మీరు ఎస్ఐపిని ఎంచుకోవచ్చు. రెగ్యులర్ ఇన్కమ్ ఉన్నవాళ్ళు, నేను ఇప్పుడిప్పుడే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తున్నా అనేవాళ్ళు ఎస్ఐపి చాలా సింపుల్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండి. అదే మీరు లంసమ్ అని చూసుకున్నట్లయితే ఎవ్రీ ఇయర్ మీకు అంత డబ్బు ఎలా అరేంజ్ చేస్తారు? 60,000 అనుకోండి. ఒక సంవత్సరానికి మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ 60,000. ఆ 60,000 మీరు కూడబెట్టారు. ఒకవేళ ఏదో ఎమర్జెన్సీ వచ్చింది, ఏదో ఒక ఫ్యామిలీ ఫంక్షన్, ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు, ఏదో హెల్త్ కండిషన్ వచ్చేసింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అడ్మిట్ అవ్వాలి. అలాంటప్పుడు మీ ఆ పెద్ద కార్పస్ అక్కడ ఖర్చు అయిపోతుంది. అలాంటప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ దెబ్బతింటుంది. లేదండి నాకు సంవత్సరంలో ఒక 2-3 టైమ్స్ పెద్ద పెద్ద కార్పస్ నాకు వస్తుంది, విండ్ ఫాల్ అర్నింగ్స్ ఉంటుంది, నేనేదో బిజినెస్ చేస్తున్నాను, ల్యాండ్ డీలింగ్ చేస్తున్నాను, నాకు మంచి అమౌంట్ వచ్చే అవకాశం ఉంది అనుకున్నట్లయితే లంసమ్ని మీరు టార్గెట్ చేయవచ్చు. సెకండ్ పాయింట్, ఎస్ఐపి ఒక డిసిప్లిన్ని బిల్డ్ చేస్తుంది. శాలరీ వచ్చేసింది, ఇమ్మీడియట్గా మీరు ఎస్ఐపి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. అదే మీరు లంసమ్ అని చూసుకున్నట్లయితే ఒకవేళ మీకు ఆ అమౌంట్ రాకపోతే, బిజినెస్ దెబ్బతింది అనుకోండి, బిజినెస్ డల్గా ఉంది, ఒక సంవత్సరం అంత మంచి రిటర్న్స్ రాలేదు, ఇప్పుడు నా బిజినెస్కి ఇన్వెస్ట్ చేయడము, ఆ బిజినెస్ని సస్టైన్ చేయడమే కష్టం. 60,000 రూపీస్ నేను ఎక్కడ అరేంజ్ చేసేది? అలా అవ్వదండి, ఈ సంవత్సరం స్కిప్ చేసేస్తా అనే ఒక సిచ్యువేషన్ అరేజ్ అవ్వచ్చు. ఈ పర్టికులర్ పాయింట్ అని చూసుకున్నట్లయితే, అమౌంట్ అడ్జస్ట్ చేయడం అని చూసుకున్నట్లయితే ఎస్ఐపి కొంచెం మేనేజబుల్. థర్డ్ పాయింట్, మీరు ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు మార్కెట్ డౌన్లో ఉందనుకోండి, మీరు ఎస్ఐపి పెట్టినప్పుడు ఎక్కువ యూనిట్స్ క్రెడిట్ అవుతాయి. మార్కెట్ కొంచెం అప్లో ఉందనుకోండి, కొంచెం తక్కువ యూనిట్స్ అలాట్ అవుతాయి మీకు. ఓకే, అదే మీరు లంసమ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే ఇయర్ స్టార్టింగ్లో మార్కెట్ చూశారు, మార్కెట్ సిచ్యువేషన్ బాగాలేదు, చాలా పైకి వెళ్ళిపోయింది, మీరు ఇప్పుడు కొన్నట్లయితే చాలా తక్కువ యూనిట్స్ వస్తాయనుకోండి, అలాంటప్పుడు కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. లేదు మార్కెట్ చాలా డౌన్లో ఉన్నట్లయితే ఏం ప్రాబ్లం లేదు, మీకు ఎక్కువ యూనిట్స్ వస్తుంది. సో అన్ప్రెడిక్టబిలిటీ అన్నది ఎస్ఐపిలో మేనేజ్ అవుతుంది.
దీన్ని కాస్ట్ యావరేజింగ్ అంటారు. అదే లంసంలో చూసుకున్నట్లయితే అలాంటి అవకాశం లేదు. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తారు, ఎలాంటి సిచ్యువేషన్ అయినా మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిందే. సో కాస్ట్ యావరేజింగ్ బెనిఫిట్ ఎస్ఐపిలో మీకు దక్కుతుంది. ఫోర్త్ పాయింట్, ఎస్ఐపిలో రీథింక్ చేయడానికి అవకాశం లేదు. 5,000 రూపాయలు అడ్జస్ట్ చేయడానికి ఇంత కష్టపడుతున్నానా అనే ఒక క్వశ్చన్ మీకు వస్తే ఎలాగో అడ్జస్ట్ చేసేస్తారు, ఎస్ఐపి కట్టేస్తారు. అదే లంసంలో అలా కాదు. ఆ కార్పస్ ఉంది కదా, ఏదైనా ప్లాన్ చేయవచ్చా? ఇలాంటి సిచ్యువేషన్లో కాకపోతే ఇంకా దేనికి ఇన్వెస్ట్మెంటు? దానిపైన ఒక డిపెండెన్సీ, దాని గురించి ప్లాన్ చేసే ఒక సిచ్యువేషన్ ఉంటుంది. ఎస్ఐపి అలా కాదు. 5,000 రూపీస్ ఇంకా ఎంత పెద్ద డిఫరెన్స్ అవుతుంది, వదిలేయండి అనుకుంటాము. లాస్ట్లీ అండి, మీరు చూసినట్లయితే ఎస్ఐపి స్మాల్ చంక్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ టు గ్రాడ్యువల్ రిటర్న్స్. అదే లంసమ్ అని చూసుకున్నట్లయితే నేను పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాను, పెద్ద రిటర్న్స్తో స్టార్ట్ అవుతుంది అనే ఒక అబ్జర్వేషన్ ఉంటుంది. ఇది తప్పు కాదు. ఈ రెండు మెథడ్లో ఇదే సూపర్రు, ఇది వేస్ట్ అలా చెప్పడానికి అవ్వదు. అది సబ్జెక్టివ్, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్కలాగా, వాళ్ళ సిచ్యువేషన్, వాళ్ళ ఎర్నింగ్స్ చూసుకుని మనం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. సో కన్క్లూజన్ ఏంటంటే, మీ దగ్గర ఎంత అమౌంట్ ఉందో ఆ అమౌంట్తో స్టార్ట్ చేసేయండి. నా దగ్గర పెద్ద అమౌంట్ ఉంది, మార్కెట్ రైట్ టైంలో ఎంటర్ అవుతా, ఆ టైమింగ్ టాక్టిక్ వద్దు, అవన్నీ అవ్వదు. సో ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్తో స్టార్ట్ చేసేయండి. నెక్స్ట్, నేను ఎస్ఐపి అయితే కడుతున్నాను, బోనస్ వచ్చింది, ఆ బోనస్ని ఏం చేయాలి? ఎస్ఐపి కంటిన్యూ పెట్టండి, ఆ బోనస్ని లంసమ్ చేయండి, ప్రాబ్లం లేదు. ఇది హైబ్రిడ్ వే ఆఫ్ ఇన్వెస్టింగ్. ఎస్ఐపి, లంసమ్, ఈ రెండిట్లో ఏదో ఒక్క ఆప్షన్నే చూస్ చేయాలి అనే కంపల్షన్ లేదు. ఈ రెండింటిని కూడా చూస్ చేయొచ్చు మీరు. ఎస్ఐపి ఎవ్రీ మంత్ 5,000 పెడుతూ ఉండండి. ఒక 80,000 బోనస్ వచ్చిందా, ఆ 80,000 లంసమ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు. మీకేది కమిట్మెంట్స్లు లేకపోతే, మీ పర్సనల్ ఫినాన్స్ని మీరు ప్రాపర్గా హ్యాండిల్ చేసినట్లయితే దాన్ని కూడా మేనేజ్ చేసేసి హైబ్రిడ్ వే ఆఫ్ ఇన్వెస్టింగ్లో ఎస్ఐపి, లంసమ్ రెండు కూడా చేయొచ్చు. లాస్ట్లీ, ఇన్వెస్ట్మెంట్ ఇంపార్టెంట్ అని తెలుసు, బట్ నాకు ఇన్వెస్ట్మెంట్ గురించి ఏమీ తెలియదు అనుకున్నట్లయితే ఎస్ఐపితో స్టార్ట్ చేయండి. మార్కెట్ ఎలా ఫంక్షన్ అవుతుంది, ఎలా డబ్బుల్ని ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా విత్డ్రా చేయాలి, ఎన్ని యూనిట్స్ అలాట్ అవుతాయి, ఎన్ఏవి అంటే ఏంటి, నెట్ అసెట్ వాల్యూ, ఎగ్జిట్ లోడ్ అంటే ఏంటి, ఎక్స్పెన్స్ రేషియో అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకోండి. ఒక 3 months 6 months ఇన్వెస్ట్మెంట్ పెట్టి నేర్చుకోవాలి. ఎందుకంటే బుక్ చదివితే స్విమ్మింగ్ రాదు, స్విమ్మింగ్ చేయాలి. ఎంత చిన్నదైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసి ఇన్వెస్ట్మెంట్ గురించి నేర్చుకుంటారని నేనైతే ఆశిస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఇన్వెస్ట్మెంట్. బాస్ వాలా, బీ ద బాస్.